ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 18, 19 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో ఎవరి బుద్ధికైతే కర్మ ఫలాల పట్ల ఎలాంటి ఆసక్తి అంటదో వారికి కర్మల యొక్క పాపం అంటదు అని చెప్పారు కదా. ఒక పని చేయటానికి మనిషిని ఏవి ప్రేరేపిస్తాయి, పనులు చేయటానికి అవసరమైన ఆ మూడు ప్రేరణలు, మూడు సాధనాలు ఏమిటో స్వామి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. శ్లోకం: జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః. పరిజ్ఞాత, జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞానము, జ్ఞేయము అంటే తెలుసుకొనదగిన వస్తువు, కర్మచోదన కర్మ ప్రేరణములు, త్రివిధ మూడు విధములు. ఏంటా మూడు విధములు? కర్త, కరణము, కర్మ. కర్త, కరణము, క్రియ. ఇది అవి కర్మ సంగ్రహములు. త్రివిధ మూడు విధములు. ప్రపంచంలో ఏ పని జరిగినా అది రెండు దశల్లో జరుగుతుంది. ఏంటవి? మొదటి దశ కర్మ చోదన, ప్లానింగ్, ప్రేరణ. ఏ పనైనా బయట జరగటానికి ముందు మన మనస్సులో పుడుతుంది. ఆ పుట్టడానికి మూడు అవసరం అంటున్నారు. పరిజ్ఞాత, పని చేయాలి అనే కోరిక కలవాడు, అంటే మనం. రెండవది జ్ఞేయం, మనం చేరుకోవాల్సిన లక్ష్యం లేదా చేయాల్సిన పని, అంటే తెలుసుకొనదగిన వస్తువు. మనం దేనికోసం ఈ పని చేస్తున్నాము. మూడవది జ్ఞానం, ఆ పని ఎలా చేయాలి అనే ప్లానింగ్ లేదా అవగాహన. ఈ మూడు కలిస్తేనే మనకు ఒక పని చేయాలనే మోటివేషన్, ప్రేరణ కలుగుతుంది. రెండవ దశ కర్మ సంగ్రహం, అంటే ఆచరణ లేదా యాక్షన్. మనసులో అనుకున్న దాన్ని ఫిజికల్గా చేసి చూపించడం. దీనికి మళ్ళీ మూడు అవసరం. కర్త, కరణము, కర్మ. కర్త, ఆ పనిని ప్రత్యక్షంగా చేసేవాడు. ఎవరు? మనమే. కరణం, పని పూర్తి చేయటానికి వాడేటటువంటి టూల్స్, మన చేతులు, కాళ్ళు, కళ్ళు, ఇవి, లేదంటే బయట పనిముట్లు. అలాగే కర్మ, యాక్షన్, మనం ఫిజికల్గా కష్టపడి ఆ పనిని పూర్తి చేసే విధానం. కాబట్టి ఒక పని చేయడానికి ముందు ఒక ప్రేరణ కలుగుతుంది. ప్రేరణ కలిగిన తర్వాత ఫిజికల్గా చేసి చూపించటం. దీన్ని పని చేయడానికి ముందు ఒక సరైన జ్ఞానం ఉండాలి, అవగాహన. పని చేయడానికి పనిముట్లు కావాలి. అప్పుడే మనం చేసే పని సక్సెస్ అవుతుంది.
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. నాకు ఒక భగవద్గీత శ్లోకాన్ని రికార్డు చేయాలి అని ఒక ఆలోచన ముందు వస్తుంది. కాబట్టి ఆ ఆలోచన కాగానే నాకు కదా ఆలోచన వచ్చింది. కాబట్టి నేను పరిజ్ఞాత. నేను వివరించాలి అనుకుంటున్నటువంటి ఆ భగవద్గీత యొక్క శ్లోకము జ్ఞేయం. ఆ శ్లోకం యొక్క అర్థాన్ని నేను ఎలా చెప్పాలి అనేటువంటి ఆలోచన జ్ఞానం. సో ఇవన్నీ నన్ను రికార్డింగ్ చేయడానికి కూర్చోబెడతాయి. కర్మ చోదన. తర్వాత దాన్ని వివరించటం కోసం నేనే కర్తను. దాన్ని వివరించడానికి కావాల్సిన పనిముట్లు ఏదైతే రికార్డింగ్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా పనిముట్లు. నేను స్క్రీన్ ముందు కూర్చొని చేసేటువంటి ఆ శ్రమ ఏదైతే ఉందో అది కర్మ సంగ్రహం. ఇలా నా మనసులో పుట్టినటువంటి ప్రేరణని నేను బయట పనిముట్లతో యాక్షన్ చేసి రెండు పర్ఫెక్ట్గా కలిస్తేనే ఆ పని అద్భుతంగా పూర్తవుతుంది. జ్ఞానము తెలుసుకోవటము, జ్ఞేయము తెలుసుకోబడే విషయము, మరియు పరిజ్ఞాత తెలుసుకునేవాడు. ఈ మూడు ఏదైనా ఒక మంచి పని చేయడానికి, మంచి పనేనే కాదు, ఏదైనా ఒక పని చేయడానికి ప్రేరేపించేవి కర్మ చోదనలు. అలాగే కరణము పనిముట్లు లేదా ఇంద్రియాలు, కర్మ చేసే పని, మరియు కర్త చేసేవాడు. ఈ మూడు ఆ కర్మను ఆచరణలో పెట్టే సాధనాలు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 19వ శ్లోకం. ఇంతకు ముందు చెప్పిన ఆ మూడింటిని మనుషుల స్వభావాన్ని బట్టి, అంటే ప్రకృతిలోని 3 గుణాలను బట్టి ఎలా వర్గీకరించారో స్వామి ఇక్కడ వివరిస్తున్నారు. 19వ శ్లోకం. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. జ్ఞానం కర్మ చ కర్తా చ. జ్ఞానము కర్మ మరియు కర్త. గుణభేదతః త్రిధ ఏవ ప్రోచ్యతే. గుణభేదములను బట్టి 3 విధములు అని చెప్పబడ్డాయి. త్రిగుణముల యొక్క ఆధారంగా ఇవి 3 రకాలు అని చెప్పబడ్డాయి. లోకంలో మనుషులందరూ ఒకేలా ఉండరు. వారిలోని సత్వ రజో తమో గుణాలను బట్టి వారు ఆలోచించే విధానం కూడా, వారు చేసే పనులు మరియు ఆ పని చేసే తీరు, అంటే జ్ఞానము కర్మ కర్త ఇవి పూర్తిగా మారిపోతాయి. అంటే సత్వగుణం కలవారు ఒక విధంగా, రజోగుణం అంటే స్వార్థము కోరిక ఉన్నవారు ఒక విధంగా, తమోగుణం అంటే అజ్ఞానము బద్ధకం గుణాలు ఉన్నవారు ఒక విధంగా ఆలోచిస్తారు. వారు చేసే పనులు పూర్తి విభిన్నంగా ఉంటాయి. అలాగే ఆ పని చేసే తీరు కూడా మారిపోతాయి అంటున్నారు. గుణ సంఖ్య అనే సాంఖ్య శాస్త్రం ఈ సృష్టిలోని గుణాలు మనిషిని ఎలా ఆడిస్తాయో, బుద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయో
సాంఖ్యశాస్త్రం ఎంతో లోతుగా వివరిస్తుంది. ఆ శాస్త్రం ఆధారంగానే భగవానుడు ఇక్కడ మనకు అర్థమయ్యేలా విడమర్చి చెప్తున్నారు. యథావత్ శృణు తాన్ అపి. వాటిని గురించి నేను సమగ్రంగా వివరిస్తాను, వినుము అంటున్నారు. శ్రద్ధగా వినుము. ఈ 3 గుణాల వర్గీకరణ తెలిస్తేనే మనం ఏ గుణంలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, మన కర్మలు ఎలా ఉన్నాయో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అందుకే పరమాత్మ అర్జునుడిని ఏకాగ్రతతో చాలా ఫోకస్గా వినమని హెచ్చరిస్తున్నాడు. అర్జున్నే కాదు, మనల్ని కూడా హెచ్చరిస్తున్నారు. బయట మనకు కనిపించే దృశ్యమంతా ఒకటే, కానీ మన అద్దాలకు ఏ కలర్ అయితే ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో బయట ప్రపంచం కూడా ఆ అద్దంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే బయట ప్రపంచం అంతా ఒకటే అయినా సరే మనిషి మనస్సు అనేటటువంటి కెమెరాకు సత్వరజో తమో గుణాలు అనే ఏ ఫిల్టర్ అయితే పడి ఉంటుందో అతను ప్రపంచాన్ని చూసే విధానం అంటే జ్ఞానం కూడా అలాగే మారిపోతుంది. సత్వగుణం అనే ఫిల్టర్ ఉన్నవాడు ప్రశాంతంగా చేస్తాడు పని. తమోగుణం ఫిల్టర్ ఉన్నవాడు బద్ధకంగా అజ్ఞానంతో చేస్తాడు. మనిషి యొక్క గుణాన్ని బట్టే అతని బుద్ధి, అతని పనులు ఆధారపడి ఉంటాయి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. రాబోయే శ్లోకాలలో ఒక్కో గుణంలో ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతంగా వివరించబోతున్నారు. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్చునుతాన్యపి. జ్ఞానము తెలుసుకోవటము, కర్మ చేసే పని, మరియు కర్త పని చేసేవాడు, ఈ 3 కూడా ప్రకృతిలోని 3 గుణాలు అంటే సత్వరజో తమో గుణాల ఆధారంగా 3 విధాలుగా ఉంటాయి అని సాంఖ్యశాస్త్రంలో చెప్పబడింది. వాటి గురించి ఇప్పుడు నేను నీకు స్పష్టంగా చెబుతాను, శ్రద్ధగా విను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మనం కూడా రేపటి నుంచి ఆ సాంఖ్యశాస్త్రంలో చెప్పిన దాన్ని, పరమాత్మ చెప్పబోయేదాన్ని శ్రద్ధగా విందాం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.